శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కోవిలంపాడు పంచాయతీ మిట్టపాలెం గ్రామంలో కలదు. ఇది ఆలయం మాత్రమే కాదు, ఆసుపత్రి కూడా అని అంటారు. ఎందుకంటే భక్తులు దేవస్థానంలో స్నానమాచరించి నియమ నిష్ఠలతో తడి వస్త్రాలతో దేవస్థానంలో 5 ఆదివారాలు 108 ప్రదక్షిణములు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించి రాత్రికి నిద్ర చేయడం వలన ఆసుపత్రికి వెళ్లకుండానే ఎటువంటి చర్మరోగాల నుండైనా దీర్ఘకాలిక వ్యాధుల నుండైనా స్వామివారి అనుగ్రహంతో విముక్తి పొందుతారు. ప్రత్యేకంగా శ్రీ స్వామివారి విభూది, పురకాపు నీళ్లు, మంత్రించిన మిరియాలు, సాంబ్రాణి వినియోగించిన వారికి సమస్త చర్మరోగాల నుండి విముక్తి కలుగును. ఈ విభూది స్వామివారి అభిషేకం చేయగా వచ్చిన పులకాపు తీర్థం భక్తులకు ఉచితంగా వితరణ చేయటం జరుగుతున్నది. అదేవిధంగా ఎటువంటి గాలిపీడలు, గ్రహబాధల వల్ల పీడించబడుతున్న వారు ఈ నారాయణ స్వామి వారిని దర్శించిన ఎడల గాలిపీడలు, గ్రహబాధల నుండి విముక్తి పొందుతారు. అంతేకాదు, సంతానం లేని వారు ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వరపడిన ఎడల వారికి సంతానం కలుగును అని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ధర్మబద్ధమై కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చుతూ శ్రీ స్వామివారు విరాజిల్లుతున్నారు. కావున 50 మంది భక్తులు ఈ ఆలయమునకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ 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 నారాయణ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. ఈ దేవస్థానం ఒంగోలు నుండి 130 కిలోమీటర్లు, నెల్లూరు నుండి 145 కిలోమీటర్లు, కనిగిరి నుండి 40 కిలోమీటర్లు, మాలకొండ నుండి 40 కిలోమీటర్లు, బద్వేలు నుండి 95 కిలోమీటర్లు, పోరుమావిళ్ల నుండి 60 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడకు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. ఇట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం, మిట్టపాలెం గ్రామం, కోవిలంపాడు పంచాయతీ, సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై చర్చించారు. సంజీవని ప్రాజెక్టును జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, ముడివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై కూడా చర్చించారు. విద్యార్థులు, ప్రజలు సామాజిక ప్రయోజనం కోసం వీటిని ప్రభుత్వం పీపీపీ ప్రాతిపదికన నిర్మిస్తుంది. దీంతో బోధనాస్పత్రులు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ మహాద్వారం వద్ద ఆమెకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అందించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆలయం నుంచి పద్మావతి అతిథి గృహానికి బయలుదేరారు. దారి మధ్యలో రాంబగిచ్చ వసతి గృహం వద్ద వాహనం దిగి అక్కడి భక్తులతో మాట్లాడారు. జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా సీసీఆర్ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా పూర్తి స్థాయిలో పగడ్బందీ చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. శుక్రవారం మేడికొండూరు మండలం డోకుపర్రు గ్రామంలో శ్రీ విజయ వెంకటేశ్వర కాటన్ మిల్స్ లో
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తనిఖీ చేశారు. రైతుల నుంచి పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించి తేమ శాతం పరిశీలన, లాట్ జనరేషన్ సేల్స్ ఇన్వాయిస్ విధానం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల పనితీరు, పత్తి దిగుబడిలో తదితర వివరాలను జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకొచ్చిన రైతులతో మర్యాదగా మాట్లాడి వారికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సహాయ సహకారాలను మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులు, సీసీ బయర్లు అందించారన్నారు. కర్నూలు జిల్లాలో తరహా తేమ శాతం 12% మించి 1% కూడా ఎక్కువ ఉన్న కొనుగోలు చేసేందుకు ఉన్న అవకాశాలను సిఐ బయర్లు పరిశీలించారన్నారు. మీరు ఇప్పుడు మాయిశ్చర్ సర్వర్ ఇష్యూ ఏమన్నా ఉందమ్మా? నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా ఎండీఎం మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సౌత్ డీఎస్పీ బానోదయ మీడియాకు వెల్లడించారు. ఈగల్ టీం ఇచ్చిన సమాచారం మేరకు 11 గ్రాముల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసులో విశాల్, బత్తుల శ్రీనివాస్లను అరెస్ట్ చేశామని చెప్పారు. దర్యాప్తులో బెంగళూరుకు చెందిన సంజయ్ వద్ద నుండి విశాల్, శ్రీనివాస్ 30,000 విలువైన 11 గ్రాముల ఎండీఎం మత్తు పదార్థాన్ని గుంటూరుకు చెందిన కాజా అనే వ్యక్తికి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. కాజా మరియు విజయసాగర్ పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. Yesterday, నిన్న 20/11/2025 తేదీన మధ్యాహ్నం 11:30 గంటలకి ఈగల్ టీం వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల MDMA, ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మాలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ 23 years ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు. ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్లిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 years మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్లి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్లడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా 11 grams MDMA డ్రగ్ దొరకడం జరిగింది. వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్ లో సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్ లో అమ్ముదామని అనుకున్నారు. బ్యాక్వర్డ్ లింకేజ్ లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు. ఇంకా 3 వ్యక్తులు ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో. ఈ 3 కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని, బత్తుల శ్రీనివాస్ ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అనే వీళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. 1220/2025 ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.
ఈ MDMA అనే ఒక సింథటిక్ డ్రగ్ ని పొజెస్ చేసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముదామని అనుకుంటున్నారు. ఇది ఇప్పుడే కాదు, చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు నెక్సెస్ తోని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది. వన్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడైతే మాకు దొరుకుతుందో, సంజయ్ అనే వ్యక్తిని దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా బస్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 6 months లో దిస్ ఇస్ ద థర్డ్ MDMA కేసు నల్లపాడు పోలీస్ వాళ్ళు పట్టుకున్నది. డిఫరెంట్ ఇష్యూ అండి. అది కూడా సప్లై చైన్ బెంగళూరు నుంచే వచ్చింది. బట్ అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అన్నమాట. సెల్ఫ్ కన్సంప్షన్ కోసం అని అతను బెంగళూరు వెళ్ళి వస్తున్నప్పుడు మేము ఏటుకూరు దగ్గర గుడంపాడు దగ్గర అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను సెల్ఫ్ కన్సంప్షన్ కోసం ఆ MDMA డ్రగ్ ని తీసుకొని వస్తున్నాడు. ఓకే, వేరాజ్ ఇందులో వచ్చేసి వీళ్ళు అమ్మడానికి అలానే సెల్ఫ్ కన్సంప్షన్ 2 విధాలు ఉపయోగించుకోవడానికి వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. ని చెప్పొచ్చండి. బట్ స్టిల్ ఎప్పుడైతే మనం సప్లై చైన్ ని బస్ట్ చేస్తామో అప్పుడే మనకి చైన్ అనేది కంప్లీట్ గా విషియస్ చైన్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఓన్లీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ విషియస్ చైన్. ఇప్పుడు మేము అప్రిహెండ్ చేసిన విశాల్ కావచ్చు, అలానే బత్తుల శ్రీనివాస్ కావచ్చు, దే ఆర్ స్మాల్ పార్ట్ ఆఫ్ ద చైన్. ఫార్వర్డ్ లింకేజ్ లో ఇంకా మేము 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయాల్సింది, బ్యాక్వర్డ్ లింకేజ్ లో ఇంకొక పర్సన్ ని అరెస్ట్ చేయాల్సింది. ఎప్పుడైతే ఈ చైన్ కంప్లీట్ చేస్తామో అట్లీస్ట్ 1 కేసులో అయినా డౌన్ ఫాల్ జరుగుతుంది. ఆల్ సింథటిక్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ సేల్ గానీ పొజిషన్ లో గానీ. వీళ్ళ మీద అయితే ఆ సచ్ CCTNS లో గానీ ఆన్ రికార్డ్ గానీ పాత కేసులు ఎక్కడా లేవు. ఫస్ట్ టైం అప్రిహెండ్ చేస్తే వీళ్ళిద్దరూ కూడా. గుంటూరులోని జిల్లా కోర్టు ఎదురు నూతనంగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై న్యాయదేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా కోర్టు వద్ద న్యాయదేవత విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని జిల్లా జడ్జి తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక ప్రణాళికలతో గుంటూరు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. అందరూ సహకారంతో నగర సుందరీకరణ కోసం పనిచేస్తామన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా కొన్ని బ్యూటిఫికేషన్ యాక్టివిటీస్, అట్లాగే ట్రెడిషనల్గా ఇప్పుడు ఈరోజు తీసుకుంటే జిల్లా కోర్టు సముదాయం ఎదురుగా మరి న్యాయదేవత వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గౌరవ మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అట్లాగే కొన్ని రోజుల క్రితం మరి యోగాంధ్రలో భాగంగా ఎస్పీ గారి ఆఫీస్ ఎదురుగా సూర్య నమస్కారాలతో కూర్చున్నటువంటి ప్రతిమలు కూడా ఏర్పాటు చేయడం. ఇట్లాంటి అనేక మంచి కార్యక్రమాలు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో తీసుకుంటూ, అట్లాగే గ్రీనరీని కూడా డెవలప్ చేసుకుంటూ, అట్లా ఎండ్ టు ఎండ్ రోడ్స్, డ్రైన్స్, అట్లనే ప్లాంట్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ, నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. వారందరికీ
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ప్రజాప్రతినిధులు కానీ, గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు, గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్స్, తర్వాత అనేక NGOs, స్టేక్ హోల్డర్స్ అందరూ సహకరిస్తున్నారు. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈరోజు ముఖ్యంగా మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మనకి ఈ విగ్రహం న్యాయదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి జిల్లా జడ్జి గారికి, గౌరవనీయులు వారికి నగరపాలక సంస్థ తరఫున, గుంటూరు నగర ప్రజలందరి తరఫున కూడా పేరు పేరు నమస్కరిస్తుంది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదే మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడము, ఎస్పీ గారు అందుబాటులో లేరు, లేకుంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తుండేవాళ్ళు. అట్లాగే ఇతర పెద్దలు, జడ్జెస్ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చంద్రబాబు లోకేష్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. పీపీపీ పేరుతో మొత్తం పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లేలా సలహాలు చేస్తున్నారని విమర్శించారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం ఎంత దారుణమో ఇది స్పష్టంగా చూపిస్తుందన్నారు. ఇప్పటికే కోస్తా జిల్లాలో ప్రభుత్వ దవాఖానాల్లో మంచానికి 2-3 పేషెంట్లు చేరే పరిస్థితి ఉండగా ప్రైవేట్ కు ఇస్తే అవి వ్యాపార కేంద్రాలుగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని అడ్డుకునేందుకు రాబోయే రోజుల్లో సిపిఐ అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని అజయ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి, ఇప్పటికి 15 రాష్ట్రాలకి సర్ అనే పేరుతోటి ఓట్ల సవరింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన రాష్ట్రంలో సవరింపు కార్యక్రమం చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించకపోయినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యుత్సాహంతో సర్ అనేటటువంటి దాన్ని ఇక్కడ అమలు జరుపుతూ ఉంది. సర్ అమలు జరిపినందువల్ల గతంలో అనేక రాష్ట్రాల్లో అనేక నష్టాలు జరగడం అనేది జరిగింది. దీనివల్ల ముఖ్యంగా ఒకే ఓటరు అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో చేర్పించబడి అధికారంలో ఎవరుంటే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఆకృత్యాలకు జపం లోకేష్ నోరు తెరిసిన పీపీపీ అంటున్నాడు, చంద్రబాబు గారు నోరు తెరిసిన పీపీపీ అంటున్నాడు. ఈ యొక్క పీపీపీ పేరుతోటి పబ్లిక్ ప్రాపర్టీ మొత్తం, గవర్నమెంట్ ప్రాపర్టీ మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నమే ఈ పీపీపీ యొక్క నిజస్వరూపం. ఇవాళ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతున్నాయంటే ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో తెలియని వాళ్ళు ఎవరు లేరు. గవర్నమెంట్ హాస్పిటల్ తక్కువగా ఉన్నందువల్ల కోస్తా జిల్లాలన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మంచానికి 2-3 పురుకునే దౌర్భాగ్య పరిస్థితి. అదే ప్రైవేట్ హాస్పిటల్లో మీరు కనుక ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టిన అవన్నీ వ్యాపార కేంద్రాలుగా మారితే తప్ప ప్రజలకు వైద్యం చేసేటటువంటి పద్ధతుల్లో ఉండదనేది సందర్భంగా తెలియజేస్తూ ఈ పీపీపీ విధానం మీద కూడా రాబోయే రోజుల్లో సిపిఐ ఇతర అన్ని పార్టీలు కూడా కలుపుకొని ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం. దుగ్గరణ శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి వారం రోజులు నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి. దీనిలో భాగంగా చివరి రోజు విద్యార్థినులకు పుస్తకాల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ప్రొఫెసర్ బి లలితానంద ప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా తహసీల్దార్ ఐ సునీత, మండల విద్యావనరుల అధికారులు కాజా శ్రీనివాసరావు, కాజా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు దోస్తు ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. అదేవిధంగా వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి, దోస్తు అధ్యక్షులు మికిలినేని గాంధీ, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కొత్త సుబ్రహ్మణ్యేశ్వరరావు, జంపాల సాంబశివరావు, గద్దె రవీంద్ర, గ్రంథాలయ పాఠకులు ఏ భూషయ్య, సుబ్రహ్మణ్యం, గ్రంథాలయ ఇన్ఛార్జ్ బి జ్యోతి, విద్యార్థినులు పాల్గొన్నారు. మరియు జ్యోతి కార్యక్రమం నమస్కారాలు.
మరి గ్రంథాలయం అంటే మనకు తెలుసుకుని వాటి మీద ప్రకృతి రహస్యాలను వెలికి తీసి శాస్త్ర విషయాన్ని కనిపెట్టి దాన్ని ప్రభుత్వానికి తెలియపరుస్తారు. కొంతమంది వ్యక్తిగత ఎక్కడ ఉంటాయంటే మన పుస్తకాలు ఒకటే కొటేషన్. ఇంకోటి, ఈ బుక్స్ లీడ్స్ us ఫ్రమ్ పుస్తకం మొత్తం ఎక్కువ నాలెడ్జ్ మనం చదువుతా ఉంటే నాలెడ్జ్ పెరిగిపోయి గ్లోబల్ ప్రైజ్ ఇవన్నీ ఇస్తుంటారు. ఎంపీసీ వాళ్ళం అయితే ల్యాబొరేటరీ ఉంటుంది. ఈ లైబ్రరీ అనేది బ్రాంచ్తో సంబంధం లేకుండా ప్రతి అందరికీ లైబ్రరీ అనేది ఉంటుంది. మన పాఠశాలలో కూడా ఉన్నాయన్నమాట. నేను భరత్ని హెచ్ఎం గారిని అడిగి పుస్తకాలు తీసుకుని చదువుకోవచ్చు. మరి లైబ్రరీ అనేది అనేక రకాలైనటువంటి మానవ మేధస్సుని క్రోడీకరించి పుస్తక రూపంలో అచ్చువేయించి, అంటే రెడీ రెక్కనార్ అంటారు. చదువు ఎవరో న్యూటన్ కనిపెట్టినటువంటి 3 గమన నియమాలు మనకు తెలియాలంటే వెంటనే తెలియదు కదా. అవే పుస్తక రూపంలో విశదీకరించి రాసినటువంటి ఇవన్నీ వ్యాసాల రూపంలో ఉంటే మనం ఎప్పుడైనా వెంటనే ఇమీడియట్ గా మనకు మరి అనుకున్నప్పుడు చదువుకోవడానికి రెడీగా ఉంటాయి. గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కాదు కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడికి విచ్చేసి ఒకే చోట మరి సౌకర్యాన్ని కల్పించి నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం మనం. ఎందుకంటే శక్తివంతమైనది. ఆ జ్ఞానం వల్లనే మిగిలిన జీవుల కంటే మనలో మనం కూడా జ్ఞానం వల్లనే పోటీపడి ఉన్నత స్థాయిలో జీవిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటిది పుస్తకమే. పుస్తకాలనే కదా మీరు చదువుకునేది. మీరు కొంత ఎదిగిన తర్వాత కొత్త విషయాలను కూడా కనిపెట్టే స్థాయికి వస్తారు. మనం తెచ్చుకోం కదా జనరల్ నాలెడ్జ్ బుక్స్, మన సబ్జెక్ట్ వరకు తెచ్చుకుంటాం కానీ రిమైనింగ్ జనరల్ నాలెడ్జ్ బుక్స్ మిగతా బుక్స్ మనం తెచ్చుకోం. అదే లైబ్రరీలో ఏంటంటే అన్ని బుక్స్ మీరు పెద్ద లైబ్రరీస్కి వెళ్ళలేదో జిల్లా గ్రంథాలయాలు చాలా పెద్ద లైబ్రరీస్ ఉంటాయి. దాంట్లో వ్యాస్ట్ బుక్స్ కలెక్షన్స్ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు సార్ లాంటి వాళ్ళందరూ ఏం చేస్తా ఉంటారంటే బుక్స్ అన్ని కలెక్ట్ చేయటం తీసుకుపోయి లైబ్రరీలో పెడతాం. అట్లా అంటే అందరూ కూడా చదువుకోవాలి, అందరికి అవగాహన ఉండాలని చెప్పేసి లైబ్రరీలో ఇలాగ పెద్దవాళ్ళందరూ సహాయ సహకారాలతో విషయాలు మనం నేర్చుకోవడానికి పుస్తకాలే మనకి ఉపయోగపడతాయి. అసలు మనిషి అడవుల్లో ఉన్నాడు కదా, ఫస్ట్ లో మీరు సోషల్లో వాటిలో చదువుకొని ఉంటారు, ఆది మానవుడు చదువుకొని ఉంటారు. మరి అక్కడి నుంచి ఇంత కల్చర్డ్ నాగరికత నేర్చినటువంటి మనిషిగా తయారయ్యాడు అంటే పుస్తకాలే కారణం. ఇందా సార్ చెప్పినట్టుగా చెప్పండి. గ్రంథాలయ వార్షికోత్సవం సందర్భంగా 20వ తారీఖున ఈ రోజున అన్ని విద్యా సంస్థలలోనూ లైబ్రరీల గురించి విశ్లేషిస్తూ లైబ్రరీల గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో, అలాగే మేము 2014 నుండి ఈ లైబ్రరీకి వెన్నుదన్నుగా మరియు దోస్తు సభ్యులు దంపాల సుబ్బారావు గారు, అలాగే డి శ్రీకాంత్ గారు ఎన్నో మేము ప్రొజెక్ట్ చేస్తూ ప్రతి మెయింటెనెన్స్ విషయంలో దీనికి రంగులేయటం కానీ రెనోవేషన్ చేయటం కానీ ప్రతి విషయంలోనూ మేము కూడా శ్రద్ధ వహిస్తున్నాం దోస్తు తరఫున నేను చెప్తున్నాను. అలాగే ఈ లైబ్రరీ బుక్స్ విషయంలో కూడా మేము చాలా శ్రద్ధ వహిస్తూ కావలసిన పుస్తకాలన్నీ మేము దోస్తు తరఫున సరఫరా చేస్తున్నామని చెప్తున్నాం. అలాగే విద్యార్థులందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.